హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఏపీ హైకోర్టుకి ప్రిపేర్ అయ్యే చాలా మంది, దాని తర్వాత మనం చూసుకుంటే కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కి వీటికి ప్రిపేర్ అయ్యే మంది చాలా మంది ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్ మాకు గుర్తున్నట్లేదు సార్ అని చెప్పి చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు. కామెంట్ సెక్షన్ లో కూడా చాలా సార్లు అడుగుతున్నారు. అయితే దానికి సంబంధించి మనం ఈ రోజు ఏపీ గవర్నమెంట్ స్కీమ్ సంబంధించి కంప్లీట్ గా గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలించేటప్పుడు ఎలా ఉండే గవర్నమెంట్ స్కీమ్స్, అవి ఇప్పుడు ఎలా మారాయి, దాని తర్వాత మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏమేం పేర్లు పెట్టారు, వాటికి ఏ పేర్లు మార్చారు, అవన్నీ గుర్తు పెట్టుకునేలాగా విత్ కోడింగ్ నేను మీకు చెప్పబోతున్నాను. ఓకేనా? సో దీనికి సంబంధించి పీడిఎఫ్ కూడా నేను మీకు ఇమేజ్ ఓరియంటెడ్ మంచిగా మీరు గుర్తు పెట్టుకునేలాగా నేను మీకు మంచి పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేసి పెడతాను. ఎవరైనా కావాల్సిన వెళ్ళి చూడొచ్చు. అయితే ఫస్ట్ మనం చూసుకున్నాం అనుకుంటే గవర్నమెంట్ స్కీమ్స్ కి సంబంధించి ఏమేమి గుర్తుపెట్టుకోవాలి అనేది చూసుకుంటే, సెంట్రల్ లెవెల్ స్కీమ్ ఉందనుకోండి, ఒకవేళ సెంట్రల్ లెవెల్ కాదు కదా సార్, స్టేట్ గురించి చదువుతున్నాం కదా అంటే, సెంట్రల్ లెవెల్ స్కీమ్ వచ్చినప్పుడు మీరేం చేయాలి అంటే మినిస్ట్రీస్ ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏపీ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ చదువుతున్నాం అంటే కొన్ని ఇంటర్లింక్డ్ స్కీమ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చూడండి, రైతు భరోసా పథకం ఉంది, లేదంటే మనం చూసుకున్నాం అనుకుంటే రైతు బంధు అంటాము, రైతు భరోసా అంటాము, ఒక్కో స్టేట్ లో ఒక రకంగా మాట్లాడుకుంటూ ఉంటాము. ఓకే, దాని తర్వాత మనకి దీపం స్కీమ్ ఉంది, పహాల్ యోజన అంటాము సెంట్రల్ గవర్నమెంట్ లో. ఇలా డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయండి. మనకి చూసుకుంటే ఇప్పుడు ట్యాప్ కనెక్షన్, ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండాలని చెప్పి బాబు గారు ప్రవేశపెట్టారు. దానికి సంబంధించి మనకి సెంట్రల్ లెవెల్లో చూసుకున్నాం అనుకుంటే ఏ స్కీమ్ ఉంది, మనకి ట్యాప్ కనెక్షన్ సంబంధించి జల్ జీవన్ మిషన్ జరుగుతూ ఉంది. సో ఇలా సెంట్రల్ లెవెల్లో ఏ మినిస్ట్రీ ఆపరేట్ చేస్తుంది, అదేం చేస్తా ఉంది అనేది కూడా గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, సో ఆ స్కీమ్ తో పాటు మనం దానికి ఒక స్లోగన్ కూడా ఉంటుంది. ఓకే, జన్ధన్ యోజనకు సంబంధించి ఒక స్లోగన్ ఉంది. దాని తర్వాత ఇలా డిఫరెంట్ స్కీమ్స్ కి సంబంధించి స్లోగన్స్ ఉంటాయి. ఆ స్లోగన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. కోట్ అంటాము, ట్యాగ్ లైన్స్ అంటాము, ఇలా ఏదైతే అది మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే లాంచ్ ఇయర్, డేటు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ లో ఇంపార్టెంట్ అయిపోతుంది. ఆ అచీవ్మెంట్స్ ఏమి ఇచ్చినాయి, ఆ స్కీమ్ వల్ల అచీవ్మెంట్స్ ఏమి వచ్చినాయి అనేది కూడా మనం చూసుకోవాలి, ఇంపార్టెంట్ అవుతుంది. అచీవ్మెంట్స్ అంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని చెప్పి ఇప్పుడు హౌసింగ్ ఉంది, మనకు ఆవాస్ యోజన ఉంది. ఆవాస్ యోజనకు సంబంధించి ఫేజ్ 1 జరుగుతుంది, ఫేజ్ 2 జరుగుతుంది. ఫేజ్ 1 లో మనకి ఏమొచ్చింది, ఫేజ్ 2 లో స్టేట్ గవర్నమెంటే మాట్లాడుకుందాం. సెంట్రల్ గవర్నమెంట్ మనం ఎక్కువ మాట్లాడుకోము, అక్కడక్కడ టచ్ చేయాల్సిన చోట టచ్ చేయడం అయితే మనకి ఇంపార్టెంట్, టచ్ చేయాల్సిందే. ఓకే, సో ఇవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ప్రస్తుతం మనకు సంబంధించి మన స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించి మనందరూ తెలిసిందే కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఉంది. మనకి టీడీపీ ప్రభుత్వం, టీడీపీ పార్టీ, దాని తర్వాత జనసేన పార్టీ, దాని తర్వాత బీజేపీ, ముగ్గురు కలిసి మన కూటమి ప్రభుత్వం కనిపిస్తా ఉంది. అయితే వీళ్ళందరూ ఈ కూటమి ప్రభుత్వం కలిసి మనం చూసుకున్నాం అనుకుంటే సూపర్ 6 అనే ఒక స్లోగన్ తో వాళ్ళ కరపత్రాలు కానీ లేదంటే వాళ్ళ కొటేషన్ కానీ సూపర్ 6 అనే పథకంతో, సూపర్ 6 అనే పేరుతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. ప్రతి పథకం కూడా ఇందులో ఇంటర్లింక్ లోపలే తీసుకొని వెళ్తూ ఉంటారు. ప్రతి పథకం, ఏ పథకం సృష్టించినా సరే అందులో నుంచి తీసుకొని వెళ్తూ ఉంటారు. సో సూపర్ 6 లో మనకి ఏమేమి వస్తాయి అని చెప్పి మనం చూసుకోవాలి. మనకి తెలంగాణలో చూసుకుంటే అభయ హస్తం అని చెప్పి మనకి హస్తం, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, హస్తం 5, మనకి ఇక్కడ 6 ఎలా పథకం ఉందో అక్కడ 5 పథకాలు ఉంటాయి. ఓకే, సో అలానే మనం చూసుకున్నాం అనుకుంటే తెలంగాణ ప్రభుత్వం అభయహస్తం అమలు చేసిందా, ఓకే, అక్కడ ఆంధ్రప్రదేశ్ లో అమలు చేశారా లేదా సూపర్ 6లు అనేవి కూడా మనం చూసుకుంటా వెళ్దాం. ప్రస్తుతం ఏం అమలయ్యాయి, ఏం అమలవ్వలేదు, అమలైన వాటి మాత్రం జాగ్రత్తగా బాగా అందులో మనకి చూసుకుంటే ఎంత లబ్ధి చేకూరుతుంది అవన్నీ మనం క్లియర్ గా చూసుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, సో ఫస్ట్ మనం సూపర్ 6 లో చూసుకున్నాం అనుకుంటే యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారు అని చెప్పి మనకి బాబు గారు ప్రామిస్ చేస్తున్నారు. ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వకపోతే 3,000 నిరుద్యోగ వృత్తి మనకి ప్రతి నెల ఇస్తా అని చెప్పి మనకి మాట ఇచ్చున్నారు. అయితే దీనికి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే 20 లక్షల ఉద్యోగాలు సృష్టించారా అంటే ఇంకా అవ్వలేదు. దాని తర్వాత నెలకి 3,000 నిరుద్యోగ వృత్తి వచ్చిందా అంటే ఇంకా అవ్వలేదు. ఓకే, సో ప్రస్తుతం అయితే ఏవైతే అమలయ్యాయో వాటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టుకోవాలి. దీనికి ప్రతి స్కీమ్ సంబంధించి నేను డీటెయిల్ గా మాట్లాడతానండి. ప్రతిదీ మంచి కోడింగ్ తో మీకు గుర్తుండేలాగే నేను మీకు చెప్తాను, టెన్షన్ ఏం లేదు. ఇక్కడ చూసుకుంటే ప్రతిదీ నేను మీకు ఇలా మనకి ఉమెన్ కి సంబంధించి కానీ ప్రతిదీ నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, టెన్షన్ ఏం లేదు. మీరేం చేయాలి అంటే ప్రశాంతంగా ఈ వీడియో మొత్తాన్ని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. మంచి కోడింగ్ మిస్ అయిపోతారు, అనవసరంగా మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. ఓకే, సో చూసుకున్నాం అనుకుంటే మనకి ప్రస్తుతం యువతకి 20 లక్షల ఉద్యోగాలు లేదంటే నిరుద్యోగ వృత్తి జరగలేదు ఇంకా. ఓకే, ఫ్యూచర్ లో జరుగుతుందని చెప్పి ఆశిద్దాము. దాని తర్వాత జాబ్ క్యాలెండర్ కూడా వస్తుంది అని చెప్పి భావిద్దాము. మన కష్టం మన ఎవరైతే స్టూడెంట్స్ ఫెడరేషన్స్ ఉన్నాయో వాళ్ళందరూ కష్టపడుతున్నారు, చూద్దాం వస్తే మంచిది జాబ్ క్యాలెండర్ కూడా. ఓకే, దాని తర్వాత మనం చూసుకున్నాం అనుకుంటే స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో, వాళ్ళ తల్లి ఖాతాలో, ఒకవేళ తల్లి లేకపోతే తండ్రి ఖాతాలో, తల్లిదండ్రులు ఇద్దరు లేకపోతే వాళ్ళ గార్డియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఖాతాలో జమ చేస్తామని చెప్పి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం
ఓకే, దీని గురించి డీటెయిల్ గా మాట్లాడదాం. దాని గురించి ఏం చెప్తున్నారు, ఆ పథకం ఏం చెబుతా ఉంది, డీటెయిల్ గా మాట్లాడదాం. సూపర్ 6 ఏమేమి ఉన్నాయనేది ముందు నేను మీకు మాట్లాడుతున్నాను. ఓకే, సూపర్ 6 2.0 కూడా ఉంది. ముందు 1.0 చూద్దాము, దాని తర్వాత 2.0 మాట్లాడదాము. ఓకే, ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సహాయము. దాని తర్వాత ప్రతి మహిళకు 15,000 రూపాయలు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉండే మహిళలకు. ఎన్ని సంవత్సరాలు? 19 నుంచి 59. ఇంపార్టెంట్. ఎందుకు 19 మొదలు 59 చివరి? ఎందుకు 60 ఏళ్ల మహిళకి ఎందుకు ఇవ్వకూడదు? 62 ఏళ్ల మహిళకి ఎందుకు ఇవ్వకూడదు? ఇంకా వృద్ధులు కదా, ఇంకా సాయం ఎక్కువ చేయాలి కదా. సో అది కూడా మనం మాట్లాడదాం, ఎందుకు ఇవ్వాలి ఏంటి అనేది. ఓకే, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి మాట ఇచ్చున్నారు. మహిళలకి ఉచిత బస్సు. ఇవి సూపర్ 6. ఈ 6 పథకాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూసుకున్నాం అనుకుంటే సూపర్ 6 ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే, మనం చూసుకున్నాం అనుకుంటే మహిళలకు 2 పథకాలు కనిపిస్తా ఉన్నాయి. ఓకే, మీది ఒక రైతు ఫ్యామిలీ అని చెప్పి మీరు మైండ్ లో అనుకోండి. మీ ఇంట్లో రైతు ఉన్నారా? ఓకే, అలా అయితే హ్యాపీ. ఒకవేళ లేకపోయినా మీ ఇంట్లో రైతు ఉన్నారు అని చెప్పి అనుకోండి. ఒక రైతు, మీ నాన్నగారు రైతు, మీ అమ్మగారు హౌస్ వైఫ్. ఓకే, మీరు మీ అన్నయ్య ఇంట్లో ఉంటున్నారు, మీ నలుగురు ఉంటున్నారు ఇంట్లో. సూపర్ 6 సింపుల్ గా ఇలా గుర్తుపెట్టుకోండి. మీ ఫ్యామిలీని ఇంటర్లింక్ చేసుకోండి, సింపుల్ గుర్తుండిపోతుంది. రైతుకి ఒక పథకం ఉంది. దాని తర్వాత మీ అన్న ఎవరైతే బ్యాచిలర్ ఉద్యోగాల కోసం వెతుకుతున్నాడో ఆ అన్నకి ఒక పథకం ఉంది. దాని తర్వాత చూసుకున్నాం అనుకుంటే ఫీమేల్ మీ అమ్మగారికి ఎన్ని పథకాలు ఉన్నాయి? 2 పథకాలు. లేడీస్ పవర్ 2 పథకాలు అక్కడ కనిపిస్తా ఉన్నాయి. ఓకే, దాని తర్వాత చివరి పథకం మీకు. స్కూల్కి వెళ్తున్నారా, కాలేజీకి వెళ్తున్నారా, మీకు ఒక పథకం ఉంది. సో ఇలా ఓవరాల్ గా చూసుకున్నారు అనుకుంటే, మీ నాన్నగారు రైతు కాబట్టి ఆయనకు ఒక 20,000 రూపాయలు. దాని తర్వాత మీ అన్నగారు ఉద్యోగం కోసం వెతుకుతున్నారు కాబట్టి ఆయనకి నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి, లేదంటే 20,000 రూపాయలు 20 లక్షల ఉద్యోగాలు. ఓకే, దాని తర్వాత మీ తల్లి గారికి 19 నుంచి 59 సంవత్సరాల లోపు ఉంటే మీ తల్లికి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తా అని చెప్పి బాబు గారు చెప్తున్నారు. ఓకే, దాని తర్వాత మీ తల్లి గారికి ఇంకొక పథకం ఏందయ్యా అంటే బస్సు మీద ట్రావెల్ చేయొచ్చు. ఇంతవరకు క్లియర్. ఓకే, మీకేంటి? మీరు చక్కగా స్కూల్కి వెళ్తున్నారు లేదా కాలేజ్కి వెళ్తున్నారు. స్కూల్కి వెళ్ళే పిల్లల వరకు స్కూల్కి వెళ్తున్నారు, చక్కగా స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి, మీ చిన్న తమ్ముడు అనుకోండి. ఓకే, మీ చిన్న తమ్ముడికి ఏంటి? 15,000 మనకి చూసుకున్నాం అనుకుంటే సంవత్సరం 15,000 రూపాయలు ఆయన ఖాతాలో, వాళ్ళ తల్లి ఖాతాలో జమ చేస్తారు. ఓకే, ఫైనల్ గా 5 పథకాలు. నలుగురు స్వీట్ ఫ్యామిలీ, అన్న తమ్ముడు తల్లి, దాని తర్వాత చూసుకున్నాం అనుకుంటే తండ్రి. ఈ నలుగురికి మంచి 4 పథకాలు వచ్చేసినాయి. 5 పథకాలు వచ్చినాయి. తల్లికి 2 పథకాలు. ఓకే, పెద్ద కదా ఇంట్లో తండ్రి పెద్దే కాకపోతే మొత్తం చూసుకునే తల్లి కదా, ఆవిడికి 2 పథకాలు. ఓకే, ఓవరాల్ గా ఇక్కడ వరకు ఒక స్టోరీ లైన్. 6వ పథకం ఏందయ్యా అంటే, మీ ఇంట్లో అందరికి కలిపి వండుకోవాలి కదా, 3 పూట్ల మీరు తినాలి కదా, 3 పూట్ల తినాలి కాబట్టి 3 గ్యాస్ సిలిండర్లు. ఓకేనా? సో ఇలా గుర్తుపెట్టుకోండి, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు. దాని గురించి కూడా క్లియర్ గా మాట్లాడదాము, ఆ పథకం గురించి కూడా ఎలా ఉంది ఏంటి అనేది. ఓకే, ఓవరాల్ గా సూపర్ 6 ట్యాగ్ లైన్ ఇది. దీని తర్వాత మనం మాట్లాడుకున్నాం అనుకుంటే సూపర్ 6 2.0 షణ్ముఖ వ్యూ అని చెప్పి దీని గురించి మళ్ళీ మాట్లాడదాము. ఫస్ట్ మీకు ఈ సూపర్ 6 గురించి క్లియర్ గా మాట్లాడుకుందాము. ఈ సూపర్ 6 ఏదైతే ఉందో 1.0 దానికి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే, ఈ లేడీస్ కి ఏవైతే స్కీమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారో దాన్ని మహాశక్తి అనే పేరుతో మనకి ఒక అంబరిల్లా లాగా తీసుకొని వచ్చి, అందులో ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో లేడీస్ కి సంబంధించిన పథకాలు ఏవి? ఈ 19 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళ ఉన్న వాళ్ళకి ఏంటది 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తాము అన్నట్టు. ఇవన్నీ మనం చూసుకున్నాం అనుకుంటే లేడీస్ కి సంబంధించి ఏవైతే పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక అంబరిల్లా కింద తీసుకుని వచ్చేసి, వాళ్ళకి ఏంటి ఫైనాన్స్, హెల్త్, ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు ఫైనాన్స్ ఏంటి 1,500 రూపాయలు ఇస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ ఏంటి ఫ్రీ బస్ ఇస్తున్నారు, అలానే ఎడ్యుకేషన్, హెల్త్ కూడా మాట్లాడదాము. సో ఇలా ఓవరాల్ గా ఆ అంబరిల్లా స్కీమ్ పేరేంటయ్యా అంటే మహాశక్తి. ఓకేనా? మహాశక్తి ఎవరు? ఇంట్లో ఆడవాళ్లే మహాశక్తులు. ఓకే, సో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ 19 నుంచి 59 లేదా 18 నుంచి 59 సంవత్సరాలు ఏంటయ్యా ఈ ఫిగర్ అని చెప్పి చూసుకున్నాం అనుకుంటే, 18 అంటే అక్కడి వరకు 18 ఏళ్ల వరకు మీరు చూసుకుంటే మీరు మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ గా ఉంటారు అండ్ మీ మీద బర్డెన్ ఉండదు. అంటే ఏంటి? 18 తర్వాత మ్యారేజ్ స్టార్ట్ అవుతుంది కదా లీగల్ గా. ఫీమేల్ మ్యారేజ్ ఎంతయా అంటే మనకి 18 ఏళ్ళు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, 18 ఏళ్ల వరకు మీరు మీ నాన్నగారి పోషణలో లేదంటే మీ ఇంట్లో వాళ్ళ పోషణలో ఉంటారు కాబట్టి మీకు స్వయంగా డబ్బులు ఏం అవసరం లేదు కాబట్టి, గవర్నమెంట్ అనుకునేది మీకు స్వయంగా డబ్బులు ఏం అవసరం లేదు కాబట్టి మీకు 18 ఏళ్ళు దాటిన తర్వాత మీకు పథకాలు వర్తిస్తాయి. 59 ఎందుకు? 59 ఎందుకు అంటే ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్కీమ్స్ నుంచి మీరు లబ్ధి పొందుతున్నారు కదా, ఈ లబ్ధి పొందే క్రమంలో చూసుకున్నాను అనుకుంటే దీని తర్వాత 59
ఏళ్ల తర్వాత 60వ సంవత్సరం మీకు వచ్చింది అంటే మీకు గవర్నమెంట్ ఇంకొక స్పెషల్ ఒక పథకం ఇస్తా ఉంది. ఆ పథకం పేరేంటయ్యా అంటే పెన్షన్ అని చెప్పి ఇస్తా ఉంది. ఈ 59 ఏళ్ళు దాటంలోనే 90వ ఏటా మీకు పెన్షన్ అనేది వచ్చేస్తుంది. ప్రతి నెల మీకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో ఆ పథకం వస్తుంది కదా, లబ్ధి చేరుకుంది కదా, మీకు ఫినాన్షియల్ లబ్ధి పొందుతున్నారు కదా. సో ఈ లబ్ధి అవసరం లేదు అని చెప్పి గవర్నమెంట్ ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఉంది, సీనియర్ సిటిజన్షిప్ కార్డు ఉంటుంది. 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి సీనియర్ సిటిజన్షిప్ కార్డు వస్తుంది. అది చూపించుకొని మీరు ప్రశాంతంగా బస్సులో ట్రావెల్ చేయొచ్చు సబ్సిడీ అమౌంట్తో. అలానే మీరు ఫైనాన్స్ కూడా ప్రతి నెల మీకు సంబంధించి చూసుకున్నా కూడా పెన్షన్ ఇస్తా ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే 59 ఏళ్ళు దాటిన తర్వాత చూసుకుంటే మీకు ఎలాగో కంపల్సరీ లబ్ధి పొందుతానే ఉన్నారు కాబట్టి ఈ లోపల ఉన్న వాళ్ళకి మాత్రం ఈ పథకాలు వర్తిస్తాయి. క్లియరా? ఇప్పటి వరకు మీకు 19 ఏళ్ళు, 18 ఏళ్ళు, 59 ఏళ్ళు ఇది దీనికోసం అని చెప్పి మీకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇలా డెప్త్గా ఉంటుంది మన దగ్గర కంటెంట్. ఈ ప్రతి పదానికి మీనింగ్ మీకు గుర్తుండేలాగా, సైకలాజికల్ గా అర్థమయ్యేలాగా, మీ మైండ్ లో వెళ్ళేలాగా మంచి కోడింగ్తో మన దగ్గర ఆల్రెడీ కోర్సెస్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. మంచి కోడింగ్ కూడా నేను మీకు చెప్తాను. స్కీమ్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మీకు కోడింగ్ కనిపించలేదు ఇంకా. పాత వీడియోస్ చూడండి ఒకసారి. ప్రతి దాంట్లో మనకి ఆర్టికల్స్ లో కానీ, పాలిటీలో ఆర్టికల్స్ గుర్తుండవు, దాని తర్వాత హిస్టరీలో చూసుకుంటే ఇయర్స్ గుర్తుండవు. మంచి కోడింగ్తో, మంచి కామిక్ వేలో నేను మీకు మీరు గుర్తు పెట్టుకునేలాగా కోడింగ్తో, డెప్త్ కంటెంట్తో రెండు దొరికే ఒకే ఒక యాప్ మన స్కై అకాడమీ యాప్. ఒకసారి యాప్ డౌన్లోడ్ చూసుకోండి. అండ్ అందులో మీకు రైల్వేకి సంబంధించి కానీ, ఏపీ హైకోర్టు మనం చూసుకున్నాం అనుకుంటే మంచి డిస్కౌంట్స్ లో కోర్సెస్ రన్ అవుతా ఉన్నాయి. ఒక పుస్తకం ఖరీదు కన్నా తక్కువ ప్రైస్ లో మన దగ్గర కోర్సెస్ ఉంటాయి. వేలకు వేలు, 1000 రూపాయలు కూడా ఏ కోర్సు ఉండదు మన దగ్గర. చాలా తక్కువ అఫోర్డబుల్ లెర్నింగ్ లో మన దగ్గర ఉంటుంది. ఓకే, ఎందుకంటే మేము కూడా మీ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళం, ఒక్కొక్క రూపాయి దాచిపెట్టి చదువుకొని ఇంత దూరం వచ్చిన వాళ్ళం. సో అందుకని నాకు తెలుసు. అందుకనే మన దగ్గర కోర్సెస్ అన్ని బాగా తక్కువ ప్రైస్ లో నేను మీకు డిజైన్ చేసి మంచి కంటెంట్ అవైలబుల్ చేసి పెట్టాను. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఓకే, చూసుకుంటాం అనుకుంటే రైల్వే ఎగ్జామ్స్ కానీ, గ్రూప్ డి కానీ, లేదంటే ఎన్టీపీసీ కానీ, సిజిఎస్, సిహెచ్ఎస్ఎల్, యూపీఎస్సీ కూడా డెప్త్ లెవెల్ కంటెంట్ మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఏపీపీఎస్సీ కానీ, ఏపీ హైకోర్టు అయితే మంచిగా కోర్సెస్ రన్ అవుతా ఉన్నాయి. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే మనకి ఫస్ట్ ఇందాక అంబరిల్లా స్కీమ్ అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. ఏంటా అంబరిల్లా స్కీము? అంబరిల్లా స్కీమ్ ఏంటంటే అంటే మనకి చూసుకున్నాం అనుకుంటే లేడీస్ కి సంబంధించి మహాశక్తి అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఓకే, ఈ మహాశక్తి అండర్ లో మనం చూసుకున్నాం అనుకుంటే ఫస్ట్ మహాశక్తి అండర్ లో ఫస్ట్ ఏంటయ్యా అంటే ఆడబిడ్డ నిధి. ఇంపార్టెంట్. మహాశక్తి కింద ఏమేమి వస్తాయని చెప్పి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆడబిడ్డ నిధి ఏంటి? ఈ ఆడబిడ్డ నిధి అంటే మనకు చూసుకున్నాం అనుకుంటే మనం ఏదైతే 19 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళు మనం చూసుకుంటే 1500 రూపాయలు పర్ మంత్ వాళ్ళ అకౌంట్ లో, లేడీస్ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ఓకే, ఇంకా స్టార్ట్ అవ్వలేదు, దాని గురించి ఎక్కువ డిస్కషన్ అవసరం లేదు. స్టార్ట్ అయితే బాగా ఎక్కువ మాట్లాడుకుందాం. తల్లికి వందనం స్టార్ట్ అయిపోయింది, ఎక్కువ మాట్లాడుకోదాం మనం. ఓకే, తల్లికి వందనం చూసుకున్నాం అనుకుంటే ఆ పేర్లోనే చూసుకున్నారు అనుకుంటే తల్లికి అంటే పిల్లలు ఉన్న వాళ్ళకి వందనం చేస్తూ, వందనం అంటే వాళ్ళకి నమస్కారం చేస్తూ, ఇదిగో నీ పిల్లల్ని చదివించు అని చెప్పి మనం డబ్బులు ఇస్తున్నాం. తల్లికి వందనం ఇది. ఓకే, సో తల్లికి ఇస్తున్నారు. ఎవరైతే తల్లి ఎవరైతే ఉన్నాయో వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తల్లి ఖాతాలో ఎంత డిపాజిట్ అవుతుందంటే 15,000 రూపాయలు డిపాజిట్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే పిల్లల్ని స్కూల్కి పంపించినందుకు. గవర్నమెంట్ స్కూలా ఓకే, ప్రైవేట్ స్కూలా ఓకే, ప్రతి స్కూల్ మీరు ఏ స్కూల్లో చదువుతున్నా 15,000 రూపాయలు మీ అకౌంట్ లో క్రెడిట్ చేయబడతాయి. ఓకే, ఎంతమంది పిల్లలు ఉండాలి? ఎంతమంది ఉన్నా పర్లేదు, 2, 3, 4 ఎంతమంది ఉన్నా పర్లేదు. ముందు చూసుకున్నాం అనుకో ఒకళ్ళకి లిమిట్ ఉండేది, ఫ్యామిలీలో ఒకళ్ళకే పడేది. గతంలో చూసుకున్నాం అనుకుంటే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో ఎంతమంది ఉన్నా, 3 పిల్లలున్నా, 4 పిల్లలున్నా ఇంటూ 15,000 రూపాయలు, అందులో 1500 కట్ అవుతాయండి. అక్కడ ఏదైతే స్కూల్ బిల్డింగ్ ఫండ్ అని చెప్పి 1500 కట్ అవుతాయి. 13,500 రూపాయలు ఖాతాలో జమ అవుతాయి. కాకపోతే ఎగ్జామ్ లో మీకు 15,000 రూపాయలు టిక్ పెట్టాలి, 13,500 కాదు. అన్లెస్ ఆర్ అంటిల్ మీకు సపరేట్ గా 2 స్ట్రక్చర్ ఇస్తే. ఓకే, 13,500 ఫర్ పేరెంట్ అకౌంట్, 1,500 రూపాయలు ఫర్ ఏదైతే మన బిల్డింగ్ ఏదైతే ఉందో, స్కూల్ బిల్డింగ్ ఏదైతే ఉందో దాని కన్స్ట్రక్షన్ కోసం, లేదంటే ఆ టాయిలెట్స్ మెయింటెనెన్స్, ఆ మెయింటెనెన్స్ కోసం అని చెప్పి వాళ్ళు అన్లెస్ ఆర్ అంటే ఇలా బైఫాబ్రికేట్ చేసి మిమ్మల్ని అడగకపోతే అప్పటి వరకు మీరు 15,000 రూపాయలనే గుర్తుపెట్టుకోండి. ఓకే, మనకి చూసుకున్నాం అనుకుంటే 75+% అటెండెన్స్ ఉండాలి. ఓకే, పిల్లల వరకు మనకి రిస్ట్రిక్షన్ లేదు. ఎందుకు రిస్ట్రిక్షన్ లేదు అంటే ఒకప్పుడు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి యూత్ జనాభా ఏదైతే ఉందో అది ఎక్కువగా ఉండేది. ఓకే, సో ఎక్కువగా ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ అనే కాదు ఇండియా మొత్తంలో చూసుకుంటే మనకి యూత్
ఎవరైతే జనాభా ఎక్కువ ఉండేది, ఆ జనాభా ఎక్కువ ఉండటం వల్ల ఇండియా జనాభా ఎక్కువ అయిపోతుంది అనే థాట్ లో ఇద్దరు పిల్లలు ముద్దు, మూడో పర్సన్ వద్దు, లేదా ఒకళ్ళు ముద్దు ఇద్దరు వద్దు అని చెప్పి ఆ స్లోగన్స్ రన్ అయ్యాయి. ఎంతో మంది పిల్లలు వద్దు అనుకునేవాళ్ళు. ఓకే, ఒకళ్ళు ఉంటే చాలు, ఇద్దరు ఉంటే చాలు. కాకపోతే ఇప్పుడు క్రమక్రమంగా ఏమవుతుందంటే వృద్ధుల జనాభా, వృద్ధుల పర్సెంటేజ్, ఎవరైతే ఎక్కువ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరైతే పని చెయ్యలేరో వాళ్ళ పర్సెంటేజ్ పెరుగుతా పోతా ఉంది. ఇక్కడ చూసుకున్నారు ఉంటే ఎవరైతే యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సెంటేజ్ తగ్గుతా ఉంది. దానివల్ల ఏమవుతుందంటే ఒకనొక స్టేజ్ లో చూసుకున్నాం అనుకుంటే వృద్ధుల పర్సెంటేజ్ డబల్ అయిపోయి పనిచేసే వాళ్ళు తక్కువ అయిపోతే ఏమవుతుంది, అక్కడ చూసుకున్నాం అనుకుంటే మనకి అదో టైప్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ లో అది కనిపిస్తా ఉంది. చంద్రబాబు గారు గతంలో చూసుకున్నాం అనుకుంటే మీకు ఎవరైనా సర్పంచ్ ఎలక్షన్స్ లో పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి సర్పంచ్ ఎలక్షన్స్ లో పోటీ చేయడానికి వీల్లేదు. కానీ ఇప్పుడు ఆ రూల్ ని తీసేశారు. చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ గా తీసేశారు. అప్కమింగ్ ఎలక్షన్స్ లో మీకు కనిపిస్తుంది అదంతా. ఓకే, సో ఎనీవేస్ మనం మాట్లాడుకున్నాం అనుకుంటే దీనికి సంబంధించి ప్రస్తుతం పిల్లల్ని ఇంకా కౌంట్ పెంచాలి, ఎంతమందినైనా కనొచ్చు అని చెప్పి చంద్రబాబు గారు ఆయన ఓపెన్ గానే చెబుతా ఉన్నారు. మనకి పర్సెంటేజ్ కావాల్సిందే ప్రస్తుతానికి. ఓకే, సో అందుకని నో లిమిట్ ఆన్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్, రైట్, 15,000 రూపాయలు పర్ చిల్డ్రన్. సో దీనికి సంబంధించి పీడిఎఫ్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ వీడియో నచ్చుతుంది, సబ్జెక్ట్ నచ్చుతుంది అంటే లైక్ చేస్తూ వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకే, మీకోసం అని చెప్పి ఇంత కంటెంట్ ఇంత నీట్ గా డిజైన్ చేసి మంచి కోడింగ్ తో నేను మీకు అందిస్తూ ఉన్నాను కదా. సో అందుకని కొద్దిగా లైక్ చేస్తూ వెళ్ళాలంటే టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. జాయిన్ అయితే మీకు మంచి మంచి కోడింగ్ అవన్నీ నేను మీకు అక్కడ అవైలబుల్ చేసి పెడుతూ ఉంటాను. ఓకే, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా, అక్కడ టెస్ట్ సిరీస్ కూడా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మీకు అందులో కనిపిస్తూ ఉంటాయి. సో చూడడానికి ట్రై చేయండి అందులో కూడా. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే దీపం పథకం. దీపం పథకం చూసుకున్నాం అనుకుంటే దీపంకి సంబంధించి మన పథకం చూసుకున్నాం అనుకుంటే మనకి ఒక సెకండ్, ఎస్, దీపం పథకానికి సంబంధించి మనం చూసుకున్నాం అనుకుంటే మనకి 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి ఇంటికి, ప్రతి హౌస్ హోల్డ్కి. ఓకే, హౌస్ హోల్డ్ అంటే దాని మీనింగ్ ఏంటి, మీరున్నారండి, మీ ఫ్యామిలీ ఉంది, ఒకే ఉమ్మడి కుటుంబం ఉంటున్నారు అనుకుందాము. ఉమ్మడి కుటుంబము, అందులో ఒక 4 ఫ్యామిలీస్ ఉంటున్నారు. మీ అన్న వాళ్ళ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ, మీ చెల్లి వాళ్ళ ఫ్యామిలీ అండ్ మీ అమ్మ నాన్న. ఓకే, వీళ్ళు 4 ఫ్యామిలీస్ ఉంటున్నారు. సో ఎన్ని గ్యాస్ సిలిండర్స్ వస్తాయంటే మీకు ఎన్ని రేషన్ కార్డ్స్ ఉంటే, ఎన్ని హౌస్ హోల్డ్ ఫ్యామిలీస్, ఎన్ని రేషన్ కార్డ్స్ ఉంటే అన్ని ఇంటూ 3. ఓకే, మీ దగ్గర 3 రేషన్ కార్డులు ఉన్నాయా, ఇంటూ 3. ఒకటి మీ అన్నోళ్ళ ఫ్యామిలీకి 3, మీ ఫ్యామిలీకి 3, మీ అమ్మగారి ఫ్యామిలీకి 3. ఓకేనా. సో ఇలా ఎన్ని రేషన్ కార్డ్స్ లేదా హౌస్ హోల్డ్స్ ఉంటే ఆ హౌస్ హోల్డ్స్ మీకు తెలిసిందే. మీరు దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళారనుకుంటే మీరు ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, మీకు మీ ఫ్యామిలీకి ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి అని చెప్పి తెలుస్తుంది. సో ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉంటే అన్ని 3 గ్యాస్ సిలిండర్స్ మనకి కనిపిస్తూ ఉంటుంది. 3 గ్యాస్ సిలిండర్స్ ఫ్రీగా ఇస్తామని చెప్పి అన్నారు. అయితే దీపం 1.0 కూడా మనకి గతంలో జరిగింది. అదేంటంటే ఫ్రీ ఎల్పిజి కనెక్షన్ ఇచ్చేవాళ్ళు. ఎందుకయ్యా ఈ ఫ్రీ ఎల్పిజి, దీని గురించే ఎందుకు, గ్యాస్ సిలిండర్లే ఎందుకు, ఇంకా వేరే ఇవ్వచ్చుగా, మా ఇంట్లో ఒక బండి ఇవ్వచ్చుగా, లేదంటే వేరే ఏమన్నా ఇవ్వచ్చుగా, ఇలాంటివి మీరు అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ప్రతి స్కీమ్ వెనకాల ఒక మెయిన్ మోటో ఉంటుంది. ఈ స్కీమ్ మోటో ఏంటంటే ఏదైతే ఉమెన్ హెల్త్, ఇప్పుడు కట్టెపోయే దగ్గర కూర్చున్నారు అనుకుంటే ఆ స్మోక్ ఏదైతే ఉందో అది ఇన్హేల్ చేయడం వల్ల రోగాలు వస్తూ ఉంటాయి. ఓకే, అది తగ్గించడానికి అంటే ఏంటి, ఉమెన్ హెల్త్ ప్రోగ్రామ్ ఇది మనం మాట్లాడుకుంటాం ఇందాక నుంచి. ఇదంతా ఏంటి, మనకు సపోజ్ మహాశక్తి ఏదైతే ఉందో ఆ మహాశక్తి కిందనే ఈ 3వ పథకం దీపం పథకం. ఓకే, సో దీపం 1.0లో ఏం జరిగిందయ్యా అంటే ఫ్రీ ఎల్పిజి కనెక్షన్ ఇచ్చేవాళ్ళు. ఓకే, అక్కడ చూసుకున్న కట్టె పుల్లలు, వాటితో మీరు కట్టె పుల్లలు తగలబెట్టడం వల్ల మనకు చూసుకున్న ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అవుతుంది, హెల్త్ పాడవుతా ఉంది. అండ్ మనం చూసుకున్నాం అనుకుంటే ట్రీస్ ని మనం కాల్చుతున్నాం, కట్ చేసి ట్రీస్ అన్నిటిని కాల్చుతున్నాం. ఇలా చూసుకుంటే మనకి కార్బన్ ఎమిషన్ ఎక్కువ అయిపోతుంది. దానివల్ల మనం చూసుకుంటే పొల్యూషన్ ఎక్కువ అయిపోతుంది, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువ అయిపోతాయి, మెల్లిమెల్లిగా అట్మాస్ఫియర్ వేడి ఎక్కువ అవుతుంది. సో ఇవన్నీ మేజర్ ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మనకి ఏం చేస్తున్నారంటే ఎల్పిజి కనెక్షన్స్ ఎక్కువ పెంచడం వల్ల కట్టె పొయ్యిలు తగ్గిపోతాయి. ఓకే, సో అందుకని ఈ మెయిన్ మోటో హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీ ఎల్పిజి. సో మనకు దీపం 2.0 స్కీమ్ లో మనం చూసుకున్నాం అనుకుంటే మనకు చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ లో దీన్ని పహల్ యోజన అంటారు. ఓకేనా. సో ఎన్ని గ్యాస్ సిలిండర్ ఇస్తారంటే 3 ఇస్తారు. ఓకే, 3 సంబంధించి మనం చూసుకున్నాం అనుకుంటే ఏదైతే ఫిక్స్డ్ టెన్యూర్స్ మనం చూసుకున్నాం అనుకుంటే జనవరి నుంచి మార్చి వరకు ఒకటి, ఇలా ఫిక్స్డ్ టెన్యూర్స్ మంత్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఓవరాల్ గా సంవత్సరం మొత్తానికి మీకు 3 ఇవ్వడం జరుగుతుంది.
అండ్ 3 అనే నెంబర్ సింపుల్ గా గుర్తుండిపోతుంది. కాకపోతే 3 పూటలు తినాలంటే గ్యాస్ పొయ్యి మీద 3 సార్లు వండుకోవాలి కదా. సో అందుకని 3 గ్యాస్ సిలిండర్లు అన్నట్టు సింపుల్ గా మీరు కొద్దిగా లైట్ గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ దీపం అనే పథకం గ్యాస్ సిలిండర్ కి లింక్ అయింది. దీపం అనేది మీరు మళ్ళీ ఎల్ఈడి లైట్ల వరకు వెళ్ళకండి. ఓకే, దీపం అనేది గ్యాస్ సిలిండర్ కి. ఇంట్లో దీపం కావాలి అంటే మీకు కట్టె పొయ్యి నుంచి గ్యాస్ సిలిండర్ కి కన్వర్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మీరు చూసుకున్నాం అనుకుంటే దీపం అంటే మీరు చూసుకుంటే మన పాతకాలంలో చూసుకున్నట్టే దీపం వెలుగుతూ ఉంటది కదా, వెలుగుతూ ఉంటే అందులో ఏమొస్తుంది, ఫైర్ వస్తుంది. ఓకే, దీపం అంటే మళ్ళీ లైట్ల వరకు వెళ్ళకండి, లైట్ కి సంబంధించిన స్కీమ్ కాదు ఇది. ఓకేనా. కొంతమంది వెళ్తారండి, వెళ్ళే కొద్దిగా మైండ్ ఆ టైంలో ఎగ్జామ్ టైంలో మైండ్ టెన్షన్ ఫ్రీగా ఉండదు. సో ఆ టైంలో సింపుల్ గా దీపం అంటే రిలేటివ్కి సంబంధించిన స్కీమ్ అని చెప్పి మనం ఆప్షన్స్ లో టిక్ అవుట్ వచ్చేస్తాము. సో అందుకని జాగ్రత్త గుర్తు పెట్టుకోవాలని చెప్తున్నాను. ఓకే, 4వది మహాశక్తి. మనకు చూసుకున్నాం అనుకుంటే మహాశక్తి మహిళా శక్తికి సంబంధించి మనకు 4వ ఇంపార్టెంట్ స్కీమ్ వచ్చేసి ఫ్రీ బస్ ట్రావెల్. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఆధార్ కార్డు చూపిస్తే లేడీస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా ఆంధ్రప్రదేశ్ లో మూవ్ అవ్వచ్చు అని చెప్పి మనకి రీసెంట్ గా వాదనలు చూస్తున్నాం అంటే మనం చూసుకున్నాం అనుకుంటే డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ కాదు, ఇంటర్ డిస్ట్రిక్ట్ మూవ్మెంట్ వరకే అని చెప్పి మనకు కొంతమంది అంటూ ఉన్నారు టీడీపీ గవర్నమెంట్ కి సంబంధించి. ఓకే, సో అయితే ఏం జరుగుతుందా అనేది మనం క్లియర్ గా వేచి చూడాలి ఇది స్టార్ట్ అయ్యే వరకు. ఓవరాల్ గా ప్రస్తుతానికి అయితే ఇచ్చిన వాగ్దానం ప్రకారం అయితే ఏపీ మొత్తంలో ఎక్కడ అయినా మీరు తిరగడానికి బస్సు ఫ్రీగా ఉంటుంది. డ్రైవర్ ఎవరు అంటే మా చంద్రన్న అని చెప్పమని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. ఓకే, సో ఇంకా స్టార్ట్ అవ్వలేదు, చూద్దాం. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే లేడీస్ కి సంబంధించి కంప్లీట్ అయిపోయిందంటే ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకుంటే యువగళం సంబంధించి మనం చూసుకున్నాం అనుకుంటే నారా లోకేష్ గారు తన పాదయాత్రలో క్లియర్ గా చెప్పారు. ఏమని చెప్పారయ్యా అంటే ఆయనకు సంబంధించి మనం చూసుకుంటే అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, లేదంటే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పి అన్నారు. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అయిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే రైతుకు సంబంధించి చూసుకున్నట్టే అన్నదాత. మనం చూసుకున్నాం అనుకుంటే అన్నదాత సుఖీభావ కింద మనం చూసుకున్నాం అనుకుంటే ఫార్మర్స్ కి 20,000 రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి వాగ్దానం ఇచ్చున్నారు. ఓకే, 20,000 రూపాయలు. సో మీకు తెలిసిందే కదా, కోర్సెస్ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. మంచిగా ఇలా డెప్త్ కంటెంట్ కావాలనుకుంటే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంటింటికి నీరు అనే పథకం ఒకటి. ఏంటయ్యా ఈ పథకం అంటే ప్రతి రూరల్ ప్రతి ఇంటికి హౌస్ హోల్డ్కి ఒక ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి. ప్రతి హౌస్ హోల్డ్ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. మీకు అక్కడ టర్మినాలజీస్ లో డిఫరెన్స్ ఇచ్చేసి వర్డ్స్ లో గిమ్మి కాడేస్తారు. ఓకే, మీరు సింపుల్ గా బై మిస్టేక్ టిక్ అవుట్ చేస్తారు. ప్రతి హౌస్ హోల్డ్ అనే పదం అంటే ఏంటి, ఇందాక ఎల్పిజి కనెక్షన్స్ ఇలా ఒకే ఇంట్లో 3-4 ఫ్యామిలీలు ఉండొచ్చు. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఇలా ఉండొచ్చు. ఓకేనా. సో మనం చూసుకుంటే దానికి సంబంధించి కావాలి. ఈ ట్యాప్ కనెక్షన్ సంబంధించి మనం చూసుకున్నాం అనుకుంటే హర్ ఘర్ జల్ అని చెప్పి జల్ జీవన్ మిషన్ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. హర్ ఘర్ జల్ కి సంబంధించి మన సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే జల్ శక్తి మినిస్ట్రీ చూస్తూ 32 లీటర్లు పర్ పర్సన్ పర్ డే మనం సప్లై చేయాలి అని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఎస్డిజిలో కూడా మనకి క్లీన్ వాటర్ అండ్ మనకు చూసుకుంటే శానిటిఫికేషన్ అని చెప్పి గోల్ నెంబర్ 6 లో కనిపిస్తా ఉంది. ఓకే, 6 సింపుల్ గుర్తుపెట్టుకున్నాను. ఎస్డిజి గోల్స్ కూడా మీకు గుర్తుపెట్టడానికి ఎలా ఉందని మీకు చెప్పున్నాను. సింపుల్ గా అరుస్తూ ఉన్నాడు. మీ నాన్న ఏం చేస్తున్నాడు అంటే అన్నం ముందు కూర్చొని చిన్న ఎలిజినేట్ చేసుకొని నేను చెప్పేది, మీ నాన్నగారు అన్నం ముందు కూర్చొని నీళ్లు తీసుకురామని చెప్పి అరుస్తున్నాడు. ప్రతి ఇంట్లో జరిగే సినారియోనే ఇది. ఓకే, అరుస్తున్నారు దేనికోసం, నీళ్ల కోసం. ఎస్డిజి గోల్ నెంబర్ 6 ఏంటయ్యా అంటే క్లీన్ వాటర్. ఓకే, సో మనకు తెలిసిందే మనకు సంబంధించి 2 రకాల వాటర్స్ ఉంటాయి. ఇంపార్టెంట్, దీనికి సంబంధించి క్వశ్చన్ కూడా అడుగున్నారు. గ్రే వాటర్ అంటే ఏంటి, ఏదైతే మీరు బాతింగ్ కి వాషింగ్ కి ఏదైతే నీళ్లు వాడుతున్నారో మళ్ళీ రీసైకిల్ చేయొచ్చు. దాన్ని రీసైకిల్ అంటే మళ్ళీ దాన్ని మంచిగా తయారు చేసి ఏదో ఒక ఇలాంటి పనికి వాడచ్చు. వాషింగ్ కి, క్లాత్ వాషింగ్ కి ఇలాంటివి మళ్ళీ వాడుకోవచ్చు రీసైకిల్ చేసి దాన్ని తయారు చేస్తే. ఓకే, గ్రే వాటర్ అంటారు దాన్ని. బ్లాక్ వాటర్ అంటే ఏంటి, మీరు ఏదైతే వాష్రూమ్ ఏదైతే బాత్రూమ్ టాయిలెట్స్ కి కానీ మీరు చూసుకుంటే దానికి వాడతారో ఏదైతే వాటర్ మళ్ళీ యూజ్ చేయలేము, దీన్ని రీసైకిల్ చేయలేము, దాన్ని బ్లాక్ వాటర్ అంటారు. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే పూర్ టు రిచ్ ప్రోగ్రాము. ఇది వచ్చేసి మామూలుగా పూర్ టు రిచ్ వచ్చేసి ఇంకా మనం చూసుకున్నాం అనుకుంటే జస్ట్ స్టార్ట్ అయింది, పైలట్ కింద స్టార్ట్ అయింది ఇది. దీనికి సంబంధించి కూడా చూద్దాము. ఏం లేదండి, పూర్ టు రిచ్ అంటే ఏంటంటే ఏదైతే మీరు చూసుకుంటే బంజరు భూములు ఉంటాయి కదా, ఏవైతే యూజ్ చేస్తూ ఉండరు భూములు, మీరు చూస్తూ ఉంటే దారిలో మీరు బస్సులో వెళ్తూ ఉంటే కొన్ని భూములు అలానే యూజ్ చేయకుండా పడేసి ఉంటాయి. ఓకే, యూజ్ చేయరు ఆ భూముల్ని.
ఇటు ఏది కన్స్ట్రక్షన్ కి వాడరు, అటు చూసుకుంటే ఏ మాల్స్ ఏమి కట్టరు, ఇల్లు కూడా కట్టుకొని ఉంటారు, అందులో అగ్రికల్చర్ కూడా ఇచ్చేయరు. సో అలాంటి గవర్నమెంట్ ల్యాండ్స్ లేదంటే ప్రైవేట్ ల్యాండ్స్ ఏవైనా అలాంటివి ఉంటే ఆ ల్యాండ్స్ ని ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చి పని చేపించి వాళ్ళకి డబ్బులు వేతనాలు ఇవ్వడం. ఏం లేదండి, కౌలుకి ఇచ్చినట్టే. ఓకే, సో ఇక్కడ చూసుకున్నాం అనుకుంటే పూర్ టు రిచ్ దీన్ని స్టార్టింగ్ ఎక్కడ చేశారయ్యా అంటే మనకి నిమ్మకూరు, ఏదైతే మన ఎన్టీఆర్ గారి నందమూరి పల్లె, ఎన్టీఆర్ గారి నారావారి పల్లె ఏదైతే ఉందో ఆ ఏరియా, వాళ్ళు పుట్టిన ఏరియా ఊరు ఏదైతే ఉందో అక్కడి నుంచి మొదలు పెట్టడం స్టార్ట్ చేశారు. ఓకే, నిమ్మకూరు సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. పైలట్ ప్రాజెక్ట్ అక్కడ స్టార్ట్ చేశారు, అది సక్సెస్ అయ్యి మిగతా స్టార్ట్ చేద్దాం అని చెప్పి అనుకున్నాను, ఇంకా స్టార్టింగ్ ఫేజ్ లోనే ఉంది. ఓకే, సో నిమ్మకూరు ఇక్కడ చూసుకున్నాం అనుకుంటే పూర్ టు రిచ్ ప్రోగ్రాము నిమ్మకూరుతో లింక్ చేసుకోవాలి. ఎలా లింక్ చేసుకుంటారంటే పూర్ అని ఎవరిని అంటాము, ఎవరైతే దీన స్థితిలో ఉన్నారో, చికెన్లు మటలు ఏం తినలేరు, వాళ్ళు ఏం చేస్తారంటే నిమ్మకాయతో కూర వండుకుంటారు. ఓకే, పూర్ కదా, నిమ్మకాయలతోనే వాళ్ళు కాలయాపన చేస్తూ ఉంటారు. అని సింపుల్ గా ఎవరిని కించపరచడానికి కాదు, మనం గుర్తుపెట్టుకోవడానికి నిమ్మకాయలతో కూరలు తయారు చేసుకుంటూ ఉంటారు. చికెన్ మటన్ కొనుక్కోలేరు పూర్ పీపుల్, వాళ్ళ కోసం స్టార్ట్ చేశారు అన్నట్టు ఆ ఊరి పేరు మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే P4 స్కీమ్ ఒకటి రన్ అవుతా ఉంది. P4 కి సంబంధించి ఇంపార్టెంట్, ప్రస్తుతం కరెంట్ అఫైర్స్ లో ట్రెండింగ్ గా ఉన్న స్కీమ్ ఇది, అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. P4 స్కీమ్ అంటే ఏంటంటే మీకు చూసుకున్నాం అనుకుంటే మార్గదర్శి బంగారు కుటుంబం అని చెప్పి 2 ప్రాసెస్ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఏంటంటే మీ ఊరు ఏదైతే ఉందో ఆ ఊరిలో బాగా బాగా తక్కువ కేటగిరీలో అంటే ఐ మీన్ డబ్బుల పరంగా, ఇన్కమ్ పరంగా, ఇంటి పరంగా, ఇంట్లో వసతుల పరంగా, సంపాదన పరంగా, ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, టీవీ లేదు, ఏం లేవు, పూరి గుడిసెలో ఉంటున్నారు అంటే బాగా దీన స్థితిలో ఉన్న చివరిలో ఉన్న ఒక 10% పీపుల్, ఒక 100 మంది ఉన్నారనుకోండి, మీ ఊర్లో 100 కుటుంబాలు ఉన్నారనుకోండి, అందులో చివరిలో ఉన్న ఒక 10 కుటుంబాలని సెలెక్ట్ చేసి టాప్ లో ఉన్న 10 కుటుంబాలు అంటే బాగా డబ్బులు ఉన్నాయి, కార్లు బంగళాలు మొత్తం ఉన్నాయి, మీ ఊర్లో ఉంటారు కదా. మీరు చూసుకుంటే మీ ఊర్లోనే ఒక్కసారి మీరు బండేసుకొని తిరిగితే బాగా తక్కువ స్టేజ్ లో ఉన్న ఒక 10 కుటుంబాలు కనిపిస్తాయి. అలానే బాగా పీక్ లెవెల్లో మంచి మంచి బంగ్లా, పెద్ద బంగ్లా ఉన్న ఒక 10 కుటుంబాలు కనిపిస్తాయి. ఏదైతే టాప్ లెవెల్లో 10 కుటుంబాలు ఉన్నాయో వాళ్ళు లో లెవెల్లో ఎవరైతే 10 కుటుంబాలు ఉన్నాయో వాళ్ళని దత్తత తీసుకొని వీళ్ళ ఫినాన్షియల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో, ఫినాన్షియల్ నీడ్స్ అంటే ఏంటి, వాళ్ళకి ఏమన్నా ఇంట్లో సరుకులు కావాలి, ఇలాంటివి ఏమన్నా కావాలంటే ఫినాన్షియల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నీడ్స్ తీర్చడాన్ని P4 సర్వే అని చెప్పి అంటారు. P4 స్కీమ్ అంటారు. సర్వే చేస్తున్నారు. మీ ఊర్లో సచివాలయ సిబ్బంది కూడా సర్వే చేస్తున్నట్టున్నారు. అయితే దీనికి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే ఈ 10 కుటుంబాలు, టాప్ 10 కుటుంబాలు, బాటమ్ లో 10 కుటుంబాలు, ఈ 2 కుటుంబాలని వెతికి ఏం చేస్తారంటే వీళ్ళిద్దరిని అనుసంధానం చేస్తారు. ఓకే, అయితే ఎవరిని బంగారు కుటుంబం అంటారంటే ఎవరైతే బాటమ్ లెవెల్లో ఉన్నారో వాళ్ళు బంగారు కుటుంబాలు, ఎవరైతే దత్తత తీసుకోబోతున్నారో డబ్బులు ఉన్నాయో వాళ్ళని మార్గదర్శకులు అంటారు. ఓకేనా, వాళ్ళు మార్గం చూపిస్తున్నారు. దేనికి మార్గం, ఎవరైతే ఈ పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళని రిచ్ చేయడానికి లేదంటే పైకి తీసుకొని వెళ్ళడానికి మార్గం వేస్తున్నారు మార్గదర్శులు. ఓకేనా, బంగారు కుటుంబాన్ని ఒక మంచి మార్గంలో నడిపించడానికి మార్గదర్శులు ఉండి ఈ P4 స్కీమ్, P4 ఫుల్ ఫామ్ ఏంటి, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. ఇక్కడ పబ్లిక్ అంటే ఎవరైతే జనాలు, ఏదైతే పబ్లిక్ అంటే మీకు గవర్నమెంట్ వచ్చేస్తుంది. ఓకే, దాని తర్వాత ప్రైవేటు, దాని తర్వాత పీపుల్ పార్ట్నర్షిప్, పీపుల్ అందరూ. ఇదంతా ఇక్కడ చూసుకున్నాం అనుకుంటే ఇది ఎక్కడ గవర్నమెంట్ చేతిలో నుంచి ₹1 జేబులో నుంచి గవర్నమెంట్ ₹1 తీయట్లేదు. జనాల్లో జనాలే వాళ్ళకి వాళ్ళు తోడు ఇవ్వడానికి, వాళ్ళకి వాళ్ళు మేము సహాయం చేసుకుంటాం అని చెప్పి ఇప్పుడు చూసుకున్నాం అనుకుంటే ఎందుకు ఇలాంటి స్కీమ్ ఎందుకు స్టార్ట్ చేశారంటే గవర్నమెంట్ చూసుకున్నాం అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే బాగా అప్పుల్లో ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్. సో ఈ అప్పుల్లో ఉన్న సమయంలో ఎవరికి వాళ్ళు సహాయం చేసుకుంటూ అందరూ ఒక తాటికి రావాలి అనే కాన్సెప్ట్ లో ఈ P4 స్కీమ్ ఒకటి తీసుకుని వచ్చారు. ఓకే, సో చూసుకున్నాం అనుకుంటే దీనికి సంబంధించి ఫినాన్షియల్, ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, టాప్ 10 పీపుల్ ఎవరైతే ఉన్నారో బాటమ్ 10 పీపుల్ ని దత్తత తీసుకుంటారు. దత్తత తీసుకొని మార్గాలు చూపిస్తారన్నాను కదా, ఫినాన్షియల్ నీడ్ ఇస్తారని కదా. ఒకవేళ ఫినాన్షియల్ గా కాకపోయినా ఏదైతే మీరు ఇలా చదువుకోమ్మా, ఇలా చేసుకోమ్మా, ఇలా చేయాలమ్మా అని చెప్పి మెంటార్షిప్ కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే వీళ్ళు సెటిల్ అయిన ఫ్యామిలీస్ కదా, ఈ పూర్ ఫ్యామిలీస్ కి మెంటార్షిప్
మీరు ఈ ఉద్యోగం చేస్తున్నారు, ఇది చేయకండి, ఈ కూరగాయల వ్యాపారం చేస్తున్నారు కదా, ఇది చేయకండి, ఒక టీ బండి పెట్టుకోండి, లేదంటే ఏదో ఒక టిఫిన్ బండి పెట్టుకోండి, ఇలాంటివి ఏవో ఒక మెంటార్షిప్ కూడా ఈ టాప్ 10 కేటగిరీ ఏదైతే ఉందో బిలో 10 కేటగిరీకి ఇవ్వడానికి మెంటార్షిప్ కూడా ఇస్తుంది. అది కూడా ఇందులోనే P4 స్కీమ్ లోనే వస్తుంది. ఓకే, ఇదర్ ఫినాన్షియల్ నీడ్ అన్నా ఇవ్వాలి, లేదంటే మెంటార్షిప్ అన్నా ఇవ్వాలి, దాన్నే P4 స్కీమ్ అని చెప్పి మనం అంటూ ఉంటాము. ఓకే, సో ఓవరాల్ గా దీనికి సంబంధించి మిమ్మల్ని ఫుల్ ఫామ్ అడగొచ్చు, లేదంటే ఈ థీమ్ ఏదైతే P4 స్కీమ్ థీమ్ ఏంటి, ఎందుకు చేస్తున్నారు అని చెప్పి పోవర్టీని రిమూవల్ ఇది కూడా. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే డ్రగ్ సంబంధించి నార్కోటిక్స్ కి సంబంధించి ఈగల్ అని చెప్పి ఒక స్పెషల్ ఫోర్స్ ఒకటి స్టార్ట్ చేశారు మన చంద్రబాబు నాయుడు గారు. దేనికోసం అంటే దిస్ ఈజ్ ఎలైట్, ఈగల్ ఫుల్ ఫామ్ అంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. ఓకే, ఎందుకంటే ఈ నార్కోటిక్స్ ఆల్రెడీ ఏజెన్సీలు ఉన్నాయండి దీనికి సంబంధించి సెపరేట్ గా మనకు పోలీస్ డిపార్ట్మెంట్ లో డిఫరెంట్ కేటగిరీస్ వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఈగల్ అనేది స్పెషలైజ్డ్ వింగ్. దేనికోసం అంటే ఈ నార్కోటిక్స్ ఏవైతే జరుగుతున్నాయో, డ్రగ్ మాఫియా ఏదైతే జరుగుతుందో, డ్రగ్స్ ఎక్కువ అవుతున్నాయని చెప్పి మనం చూసుకున్నాం అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పీచెస్ లో మనకు చెప్పున్నారు. విశాఖపట్నం కానీ ఆ ఏరియాస్ లో అక్కడ మనకి డ్రగ్స్ ఎక్కువ దొరుకుతున్నాయి, గంజా ఎక్కువ కనిపిస్తా ఉంది అని చెప్పి చాలా స్పీచెస్ లో చెప్తూ ఉన్నారు. సో దానికోసం అని చెప్పి ఈగల్ అని స్పెషల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. ఇందులో ఏం చేస్తారా అంటే ట్రాఫికింగ్ ఇన్వెస్టిగేషన్, దాని తర్వాత ఎవరైతే డ్రగ్ బానిసలయ్యాలో వాళ్ళకి రీహాబిలిటేషన్, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇంపార్టెంట్, ఈగల్ ఏదైతే సంస్థ ఉందో అది ఓన్లీ డ్రగ్స్ ని పట్టుకోవటమే కాదు, రీహాబిలిటేషన్ ఆల్రెడీ వాడుతున్న వాళ్ళని కూడా అందులో నుంచి ఆ బారి నుంచి బయటికి తీసుకొని రావడానికి కూడా, ఆ హ్యాబిట్ ని బయటికి తీసుకొని రావడానికి కూడా రీహాబిలిటేషన్ కూడా రన్ చేస్తూ ఉంది. ఓకే, ఈగల్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ఇల్లీగల్ డ్రగ్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో, ఇల్లీగల్ డ్రగ్ ట్రాఫికింగ్, ఈగల్ ఇల్లీగల్ ఇలా సిమిలర్ సౌండింగ్ వరకు మీరు గుర్తుపెట్టేసుకోవచ్చు. ఈగల్ ఇల్లీగల్ డ్రగ్ ట్రాఫికింగ్ కోసం అని చెప్పి మనకి ఎస్టాబ్లిష్ చేశారని చెప్పి సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మనం చూసుకున్నాం అనుకుంటే మనకి లాస్ట్ బట్ చూసుకున్నాం అనుకుంటే అన్నా క్యాంటీన్స్ మీ అందరికి తెలిసిందే, ఇంపార్టెంట్. 2018లో మనకి ఇది స్టార్ట్ చేశారు అన్నా క్యాంటీన్స్ 2.0 అని చెప్పి కూడా అనుకోవచ్చు. మనం చూసుకున్నాం అనుకుంటే మనకి తమిళనాడులో అమ్మ క్యాంటీన్ ఉంది, ఇలానే తెలంగాణలో కూడా చూసుకుంటే ఇక్కడ కూడా మనకి ఈ పేర్లతోనే మనకి క్యాంటీన్స్ కనిపిస్తూ ఉంటాయి. అయితే ఏంటయ్యా దీనికంటే సబ్సిడైజ్డ్ ప్రైజెస్ లో మనకి ఫుడ్ ప్రొవైడ్ చేయటము, టిఫిన్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ ఏదైనా 5 రూపాయలకి మనకు కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారంటే హరే కృష్ణ చారిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మెయింటైన్ చేస్తున్నాయని చెప్పి మనకు కనిపిస్తూ ఉంది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవడానికి అన్నా క్యాంటీన్ ఇయర్ గుర్తుపెట్టుకోండి. మనం చూసుకున్నాం అనుకుంటే అన్నా క్యాంటీన్ నేమ్డ్ ఆఫ్టర్ మనకి ఎన్టీఆర్ గారు. ఆయన్ని అన్నా అని చెప్పి ఎలా పిలుస్తారో, ప్రతి తెలుగింట్లో అన్నా అని చెప్పి ఎలా పిలుస్తారో ఆ పేరు మీద కానీ అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరిగింది. 2018 నుంచి మనకి అన్నా అని ఎవరంటారు, మీ ఇంట్లో అన్నా అని ఎవరంటారు, పెద్దోళ్ళనే అన్నా అంటారు. అవునా, పెద్దోళ్ళు అంటే ఎవరు, 18 ఏళ్ళు నిండి ఓటక్కు వచ్చిన వాళ్ళని ప్రతి ఒక్కరిని. 18 ఏళ్ళు లేకుండా ఓటక్కు రాలేదనుకోండి, నువ్వు చిన్న పిల్లోడి పక్క జరుగు అంటారు. ఓకేనా, ఒకవేళ 18 ఏళ్ళు ఓటక్కు వచ్చింది అనుకోండి, మ్యారేజ్ వయసు వచ్చింది లేదంటే ఓటక్కు వచ్చింది అన్నట్టు 18 ఏళ్ళు అన్నట్టు మనం సింపుల్ గా గుర్తుపెట్టేసుకోవచ్చు. అన్నా అనే పదం 18 ఏళ్ళు దాటిన వాళ్ళతే అనాలి ఇప్పటి నుంచి మీరు. ఓకేనా, 2018 స్టార్ట్ చేసింది 11 సెప్టెంబర్ 2018. ఓకేనా, సో నెక్స్ట్ పథకం చూసుకున్నారనుకుంటే మనకి ఏపీ సంబంధించి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర స్కీమ్ ఒకటి, మనకి విద్యార్థి మిత్ర స్కీమ్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఏంటి దీనికి సంబంధించి చూసుకుంటే మనకి అప్పట్లో వైఎస్ఆర్ విద్యా పురస్కారాలు అని చెప్పి, ఎందుకంటే దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్యాగులు కానీ, పుస్తకాలు కానీ, షూస్ కానీ, సాక్స్ కానీ మొత్తం ఒక కిట్ మొత్తం ఇచ్చేవాళ్ళు. సో ఆ కిట్ మొత్తం ఏదైతే స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ కి సంబంధించి ఏదైతే వైఎస్ఆర్ విద్యా పురస్కారాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఏపీ మనకు సంబంధించి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర స్కీమ్ ఏదైతే ఉందో అందులో తీసుకొని వచ్చి ఇన్కార్పొరేట్ చేశారు. సింపుల్ గా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, మనకు తెలిసిందే, చాలా ఫేమస్. మనకి టీచింగ్ పిల్లలు అనగానే మనకి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గుర్తొస్తూ ఉంటారు. అయితే గుర్తుపెట్టుకోవడానికి రాధాకృష్ణన్ అనే పేరులో చూసుకున్నాం అనుకుంటే చిన్నపిల్లలు క్యూట్ గా కృష్ణుల్లాగా స్కూల్ కి మంచిగా యూనిఫామ్ వేసుకొని, లేదంటే కల్చరల్ యాక్టివిటీస్ లో వాళ్ళు యూనిఫామ్ వేసుకొని వెళ్తూ ఉంటారు. చాలా చిన్నపిల్లలు కృష్ణుళ్ళు, చిన్నపిల్లలు లింక్ చేసుకుంటూ వాళ్ళకి ఇచ్చే పురస్కారాలని, బ్యాగ్స్ ని వాటిని లింక్ చేసుకోవడానికి ట్రై చేయండి, గుర్తుండిపోతుంది. ఓకే, ఫైనల్ గా చూసుకున్నాం అనుకుంటే ఇంపార్టెంట్ స్కీము ఎన్టీఆర్ పెన్షన్ భరోసా, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకున్నాం అనుకుంటే 4,000 రూపాయలు ఎవరెవరికి ఇస్తారు.
4,000 రూపాయలు ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఇస్తారు. అండ్ ఇంకా చాలా కేటగిరీస్ ఉన్నాయి. సింగిల్ ఉమెన్ కి ఇస్తారు, మనం చూసుకుంటే వితంతువులకి ఇస్తారు, విడోలకి ఇస్తారు, దాని తర్వాత ఆర్ట్ పర్సన్స్, ఫిషర్ మ్యాన్స్, కాబ్లర్స్, డప్ ఆర్టిస్టులు, ఇలా చాలా మందికి ఇస్తారు. అయితే ఈ లిస్ట్ మొత్తం గుర్తుపెట్టుకోకండి. నేనేం చెప్తానంటే, ఏదైతే డిసేబుల్డ్ పీపుల్ ఉన్నారు కదా, ఏదైతే ఒక చెయ్యి లేకపోవటం కానీ, కాళ్ళు లేకపోవటం కానీ, ఇలా 2 చేతులు లేకపోవటం కానీ, ఇలా ఎవరైతే డిసేబుల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ డిసేబుల్డ్ పీపుల్ కి 6,000 రూపాయలు ఇస్తారు. ఓకేనా? మిగతా వాళ్ళందరికీ 4,000 ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, సో ఇంతే, మాక్సిమం కేటగిరీస్ ఇంతే. బాగా బెడ్ మీద పడిపోయి లేవలేని స్థితి, దీర్ఘకాలిక రోగాలు అంటారు కదా, క్యాన్సర్ కానీ, తలసేమియా కానీ, ఇలాంటి కేసెస్ లో 10,000 ఇస్తారు. అది చాలా రేర్ కండిషన్, మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ తక్కువ. ఎక్కువలో ఎక్కువ ఏంటంటే, మీకు ఏదైతే 6,000 రూపాయలు డిసేబుల్డ్ పీపుల్కి ఇస్తారు, మిగతా వాళ్ళందరూ సింగిల్ ఉమెన్ అనుకోండి, విడో అనుకోండి, ఓల్డేజ్ అనుకోండి. సింగిల్ ఉమెన్ వేరు, విడో వేరు అండి. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, విడో అంటే సింగిల్ గా ఉంటారు కదా, వాళ్ళు సింగిల్ ఉమెన్ అవుతారా అంటే కాదు. ఓకే, సో అయితే నెక్స్ట్ వేవర్స్ అనుకోండి, విడో, ఓల్డేజ్ అనుకోండి. ఓల్డేజ్ ఎంత వయసు ఉండాలి? 60 దాటి ఒక్క రోజన్నా ఉండాలి, 60 లోపల కాదు. ఓకే, 60 లోపల ఉంటే పెన్షన్ రాదు, కానీ వేరే వేరే స్కీమ్స్ వచ్చేస్తాయి కదా, అందుకని 60 దాటితే మీకు పెన్షన్ వస్తుంది. ఓకే, సో దట్స్ ఇట్. మనకి ఇంకా వేరే వేరే ఇంపార్టెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఏంటి స్కీమ్ అంటే, మనకు చంద్రన్న పెళ్లి కానుకుంది ఒకటి, దాని తర్వాత మనం చూసుకుంటే ఫ్రీ పవర్ సప్లై ఒకటి జరుగుతూ ఉంది. సో కాకపోతే ఇవన్నీ స్టార్ట్ అవ్వలేదు, వాటి మీద క్వశ్చన్లు 90% మిమ్మల్ని అడిగే ఆస్కారాలు కనిపించలేదు. సో ఇప్పటి వరకు నేనైతే ఈ మన 30 to 25 మినిట్స్ 30 మినిట్స్ ఏదైతే మీకు క్లియర్ గా చెప్పానో అవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇవి అయిపోయిన తర్వాత కావాలంటే మన కోర్సులో భాగంగా MCQs లో మనం క్లియర్ గా ఇంకొక వేరే చిన్న చిన్న పథకాలు ఏమైనా ఉంటే అవి కూడా డిస్కస్ చేయడానికి ట్రై చేయడం. ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఈ 10-15 పథకాలు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇవే వస్తాయి మీకు ఎగ్జామ్ లో. ఓకేనా? టెలిగ్రామ్ ఛానల్లో PDF ఇది ప్రొవైడ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మీకు నెక్స్ట్ ఏ టాపిక్ కావాలో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పడానికి ట్రై చేయండి. వీడియో చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయట్లేదు, చాలా పెద్ద తప్పది. సబ్స్క్రైబ్ చేస్తూ వెళ్ళండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. That's it for today, friends. Thank you for watching. Have a nice day. Bye bye.